హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం మాజీ జేడీ జాయింట్ డైరెక్టర్ అయిన లక్ష్మీనారాయణ గారు ఒక కొత్త పార్టీని నెలకొల్పాడు. జై భారత్ నేషనల్ పార్టీ అనే పేరుతో ఈ పార్టీని నెలకొల్పాడు. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ కొత్త పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేది తన లక్ష్యం అంటూ జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని పెట్టారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరుల కాలుష్యం బారిన పడ్డాయి. జీవనదులు, ఉపనదులు, చెరువులు, నీటి వనరులను ఇదే పరిస్థితి తెలంగాణలో గోదావరి, కృష్ణ, మూసి వంటి నదులతో సహా వందలాది చెరువులనేవి ఉన్నాయి. వీటిని ఎక్కువ శాతం తీవ్రమైన కాలుష్యాన్ని బారిన పడ్డాయి. 280 చోట్ల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రతి నెల నీటి నమూనాలను సేకరిస్తుంది, నాణ్యత పరీక్షలు చేయిస్తుంది. వీటిలో 6 పాయింట్స్ వద్దే ఏ గ్రేడ్ వచ్చింది. తర్వాత 16 చోట్ల బి గ్రేడ్, 6 చోట్ల సి గ్రేడ్ రాగా మిగిలిన చోట్ల కాలుష్య ప్రభావం అధికంగా ఉంది. డి గ్రేడ్లో 66%, ఈ గ్రేడ్లో ఏకంగా 127 ప్రాంతాలు ఉండగా మరో 24 చోట్ల ఈ గ్రేడ్ కూడా దాటింది. దీంట్లో నీళ్ళ గ్రేడింగ్ను ఒకసారి చూసినట్టయితే ఏ గ్రేడ్లో మంచినీళ్ళు బ్యాక్టీరియా తొలగించి తాగాలి. బి గ్రేడ్కు కొలిఫామ్ బ్యాక్టీరియా కొంత అధికంగా ఉంటుంది. క్లోరిన్, బ్లీచింగ్తో శుద్ధి చేశాక తాగాలి. నేరుగా స్నానానికి అనుకూలం. సి గ్రేడ్ నీళ్లు శుద్ధి చేసి బ్యాక్టీరియాను తొలగించాకే ఈ నీటిని తాగాలి. డి గ్రేడ్ నీళ్లు, ఈ నీళ్లు చేపలు, జంతువులకే పరిమితం చేయాలి. ఈ గ్రేడ్లో ఉన్న నీళ్లు కేవలం సాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. ఇక ఈ గ్రేడు, ఈ నీళ్లు ఎందుకు పనికిరావు? పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటితో నదులు, చెరువులు నీళ్లు స్వచ్ఛతను కోల్పోతున్నాయి. నీటి వనరుల తీర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల, నగరాలు కానీ పట్టణాలు కానీ దాదాపుగా శుద్ధి చేయకుండా వచ్చే మురుగును వనరులను నష్టం చేస్తున్నాయి. ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్లాంట్లు లేవు అని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో 77 మందికి విశిష్టమైన రైలు సేవా పురస్కారాలు అనేవి దక్కాయి. ఒకసారి చూసినట్టయితే మెరుగైన పనితీరు కనబర్చిన 77 మంది అధికారులకు రైల్వే ఉద్యోగులు దక్షిణ మధ్య రైల్వే విశిష్ట రైలు సేవ పురస్కారాలను అందించింది. దీంట్లో 36 ఎఫిషియన్సీ షీల్డ్లను ప్రదానం చేసింది. దక్షిణ మధ్య రైల్వేకు 68వ రైలు వారోత్సవాలు శుక్రవారం జరిగాయి. రైలు నిలయంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అవార్డులను అందించారు. ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ షీల్డ్ను సికింద్రాబాద్, విజయవాడ రైల్వే డివిజన్లకు సంయుక్తంగా పొందాయి. డిఆర్ఎంలు భారతేష్ కుమార్, జెన్ ఏ నరేంద్ర పాటిల్ అందుకున్నారు. జనరల్ మేనేజరు మొదలైన వారు దీంట్లో పాల్గొన్నారు. కోవిడ్-19 అనేది విపరీతంగా కొత్త రూపాన్ని మార్చుకొని మళ్ళీ తిరిగి కరోనా బయటపడుతుంది. తాజాగా ఓ 14 నెలల బాలుడికి న్యూమోనియా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్లో నిలోఫర్లోకి చేర్పించితే కరోనా పరీక్షలు చేయగా వైరస్ బయటపడింది. దీంతో న్యూమోనియా, శ్వాసకోశ వ్యాధులకు వచ్చే పిల్లలందరికీ కూడా కరోనా పరీక్షలు చేయించాలని వైద్యులు అన్నారు. ఈ న్యూమోనియా లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కఫంతో కూడిన దగ్గు, చలి, వణుకుతో జ్వరం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బలహీనం, నీరసం, వికారం, వాంతులు, విరేచనాలు. కరోనా లక్షణాలు సాధారణ జ్వరం, ముక్కు కారటం, ఒళ్ళు నొప్పులు, దగ్గు, గొంతులో నొప్పి అనేవి మొదలైనవి ఉంటాయి. జర్మనీకి చెందిన బ్రిటన్ శాస్త్రవేత్తలు నిద్రలో జ్ఞాపకాలను పదిలపరచడంలో శ్వాసకు పాత్ర ఉందంటూ మన శ్వాస ప్రక్రియ మీద పరిశోధన చేశారు. మేల్కొని ఉన్న సమయంలో శ్వాసకు విషయగ్రహణ సామర్థ్యానికి మధ్య సంబంధం ఉందని ఇతర అధ్యయనాల్లో వెల్లడి కాగా
నిద్ర సమయంలో జ్ఞాపకాల ప్రక్రియకు శ్వాస చాలా ముఖ్యమంటూ వీరు ఈ పరిశోధనలో తేల్చారు. దాదాపుగా 20 మంది వాలంటీర్లపైన పరిశోధన చేసి ఈ అంశాన్ని వీరు గుర్తించారు. 2 విడతల్లో 120 చొప్పున చిత్రాలను చూపారు. అవన్నీ కొన్ని పదాలతో ముడిపడి ఉన్నాయి. ఆ తర్వాత వాలంటీర్లు ల్యాబ్లో 2 గంటల పాటు నిద్రపోయారు. నేర్చుకునేటప్పుడు నిద్రించిన సమయంలో వారు మెదడులో చర్యలను శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. శ్వాసక్రియ ప్రక్రియను కూడా పరిశీలించారు. నిద్రలేచాక వారు నేర్చుకున్న అంశాలను గురించి ప్రశ్నించారు. శయనించటానికి ముందు అభ్యసించిన అంశాలు నిద్రించే సమయంలో తిరిగి క్రియాశీలకమవుతున్నాయి పరిశోధకులు గుర్తించారు. నిద్రతో ముడిపడిన మెదడు ప్రకంపనలు చిన్నతనం నుంచి కౌమార దశ వరకు పెరుగుతూ పోతాయని, ఈ సందర్భంగా వార్ధక్యంలో క్రమంగా ఇవి తగ్గుతాయంటూ తమ పరిశోధన ద్వారా వెల్లడించారు. ఆడవారి కన్నీళ్లను వాసన చూస్తే ఎంతటి పరాక్రమవంతులైన మగవారు కూడా శాంత స్వభావులుగా మారిపోతారంటూ, ఈ ఆడవారి కన్నీళ్ల వాసన అది మగవారిపై చూపించే ప్రభావం పైన ఇజ్రాయెల్కు చెందిన వీజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. మహిళల కళ్ళల్లోని రసాయనాలు పురుషుల మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయంటూ వీరు చెప్పారు. మగవాళ్ళలో దూకుడు స్వభావాన్ని తగ్గిస్తాయంటూ ఈ పరిశోధనలో ప్లాస్ బయాలజీ జర్నల్లో ప్రచురించింది. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరంను ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఛత్తీస్గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్దేవ్ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అదేవిధంగా కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రా, ఆనంద్ శర్మ, జయరాం రమేష్, శశి థరూర్, గైఖంగం, గౌరవ్ గొగోయ్, ప్రవీణ్ చక్రవర్తి, ఇమ్రాన్ ప్రతాప్ గడి, కె రాజు, ఓంకార్ సింగ్, మార్కం రంజిత్ రంజన్, జిగ్నేష్ మేవాణి, గుర్దీప్ సప్పల్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గాజాలో ప్రజలకు అత్యవసరంగా ఎటువంటి అడ్డంకులు మానవతా సాయం అందించాలన్న తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. 15 మంది సభ్యుల్లో 13 మంది అనుకూలంగా ఓటు వేశారు. అమెరికా, రష్యా ఈ సమావేశానికి గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రవేశపెడితే తొలుత ఈ తీర్మానంలో ఇజ్రాయెల్, హమాస్ శత్రుత్వాన్ని వీడి శాంతికి రావాలనే డిమాండ్ ఉంది. అయితే అమెరికా జోక్యంతో ఈ అంశాన్ని భద్రతా మండలి పక్కన పెట్టింది. అత్యవసరంగా అడ్డంకి లేని సురక్షితంగా మానవతా సాయాన్ని అనుమతించాలంటూ, గాజా మొత్తంలో ఈ సాయం అందేలా ఏర్పాటు చేయాలంటూ, దీనికోసం అత్యవసర చర్యలు చేపట్టాలంటూ భద్రతా మండలి తీర్మానించింది. భారతదేశంలో ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజు జనవరి 26న ఒక విదేశానికి చెందిన అధ్యక్షుడు కానీ ప్రధానిని కానీ తీసుకునే మనం అతిథిగా పిలుచుకునే సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమాన్యుయల్ మ్యాక్రాన్కు ఆహ్వానం అందించారు. భారత గణతంత్ర వేడుకలకు ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇది 6వసారి. ఈ ఏడాది జూలైలో ప్యారిస్లో జరిగిన బాస్టిల్ డే పరేడ్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా అక్కడ పాల్గొన్నాడు. 2024 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఏటా ఇస్తున్న ది అమరరాజా బెటర్ వే అవార్డ్స్ను అమరరాజా పరిశ్రమ యాజమాన్యం ఈ ఏడాది 3కి ప్రదానం చేసింది. దీనిలో తిరుపతి జిల్లా రేణిగుంటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎనర్జీ మొబిలిటీ ఈడీ హర్షవర్ధన్ గౌరినేని అవార్డులు అందుకున్నారు. నగదు బహుమతి అందజేశారు. గ్రామీణుల ఆదాయం పెంచేందుకు రేషన్ సూత్ర ప్రైవేట్ లిమిటెడ్ రాంచి ఉత్తమ వ్యవసాయ ఆధారిత వ్యాపారం చేస్తున్నందుకు భౌమ్య ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ, మహిళా సాధికారత కృషి చేస్తున్న శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ తిరుపతి ప్రతినిధులు అవార్డులను అందుకున్నారు. కర్ణాటకలో హిజాబ్ ధారణపైన ఉన్న నిషేధాన్ని
తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఎవరైనా హిజాబ్ ధరించవచ్చని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో దీనిపైన ఉన్న నిషేధాన్ని తొలగించి ఆయన ఆదేశించారు. ఇక ఒకరు ప్రశ్నించగా ఈ మేరకు సీఎం వివరణ ఇచ్చారు. వస్త్రధారణ అనేది వ్యక్తిగతం అంటూ పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్కు మరొక ఘనత దక్కింది. ఆసియన్లో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాను ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ఈస్టర్న్ ఐ 2023 పేరుతో ప్రకటించింది. ఈ జాబితాలో తారక్ 25వ స్థానంలో నిలిచాడు. ఇలా ఈ జాబితాలో తెలుగు చిత్రసీమ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్ తొలి స్థానంలో నిలిచారు. దేవర చిత్రంలో నటిస్తున్న ప్రస్తుతం దేవర చిత్రంలో కొరటాల డైరెక్షన్లో దేవర చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ కూడా నూతన సంవత్సరం కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ఈస్టర్న్ ఐ 2023లో ఈ జాబితాలో తారక్ 25వ స్థానం సంపాదించుకోవడం తెలుగు ప్రేక్షకులందరూ కూడా గర్వించదగ్గ విషయం. దీంట్లో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నది షారుఖ్ ఖాన్. నటిగా, నిర్మాతగా, గాయనిగా బహుముఖ ప్రజ్ఞతో తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు కృష్ణవేణి. ఆమె శత వసంత మహోత్సవం ఈ నెల 24న ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఆహ్వాన పత్రికను తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ కార్యదర్శి టి ప్రసన్న కుమార్ ఆవిష్కరించారు. డేటా కేంద్రాలను నిర్వహిస్తున్న హైదరాబాద్ సంస్థ కంట్రోల్ ఎస్ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో అధునాతన డేటా కేంద్రాన్ని నిర్వహించనుంది. ఇందుకోసం దశల వారీగా 250 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దాదాపు 1000కి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు దీని ద్వారా రానున్నాయి. శుక్రవారం ఈ గిఫ్ట్ సిటీలో ఈ డేటా కేంద్రానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శంకుస్థాపన చేశారు. కంట్రోల్ ఎస్ విస్తరణ ప్రణాళికల్లో ఈ కొత్త కేంద్రం ఎంతగానో కీలకంగా ఉంటుందంటూ సంస్థ చైర్మన్ శ్రీధన్ పిన్నపురెడ్డి వెల్లడించారు. గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ సంస్థలున్న నేపథ్యంలో ఆ ప్రాంతం తమకు ఎంతో అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. మెరిసిన దీప్తి జెమీమా. ఇక్కడ స్కోర్ బోర్డును మనం పరిశీలించినట్టయితే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 219, భారత్ తొలి ఇన్నింగ్స్ 119 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసి భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఇక విజయం దిశగా దూసుకెళ్లింది. స్మృతి మందన, దీప్తి జెమీమా, రిచా అర్ధ సెంచరీలతో మెరవడంతో ఆస్ట్రేలియాతో టెస్టును శాసించే స్థితికి చేరారు. ఈ విధంగా భారత జట్టు టీమిండియాను విజయం వైపు పరుగులు పెట్టించింది. భారత స్టార్ షట్లర్ అయిన పివి సింధు 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆమె 59 కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్తో కలిసి 16వ స్థానంలో నిలిచింది. తేడాది కూడా ఇదే ఆదాయాన్ని సంపాదించిన సింధు 12వ స్థానాన్ని సాధించింది. 2018లో 70 కోట్లతో సింధు ఫోర్బ్స్ జాబితాలో అత్యున్నత 7వ స్థానాన్ని దక్కించుకుంది. 2023లో దాదాపుగా 198 కోట్ల ఆదాయంతో టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది భారత స్టార్ షట్లర్ అయిన పివి సింధుకి. ఇంగ్లాండ్తో 5 T20 సిరీస్లో వెస్టిండీస్ 3-2తో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరిదైన 5వ T20లో విండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. మొదట ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 132కే ఆల్అవుట్ అయింది. స్టాల్ 38, లివింగ్స్టన్ 28, మెయిన్ అలీ 23 మాత్రమే రాణించారు. ఇక మోటీ 24 బాళ్లలో 3 వికెట్లు, హోల్డర్ 24 బాళ్లలో 2 వికెట్లు, అఖిల్ 20 బాల్స్లో 2 వికెట్స్ తీశారు. రసెల్ 25 బాళ్లలో 2 వికెట్లు తీసి కట్టడి చేశారు.
రెజ్లింగ్లో భారత అగ్రశ్రేణి రెజ్లర్ అయిన ఒలింపిక్ పతక విజేత అయిన బజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్కు విధేయుడైన సంజయ్ సింగ్కు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని నిరసిస్తూ తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశాడు. రెజ్లింగ్లో సాధించిన ఘనతలను గుర్తిస్తూ 2019లో ప్రభుత్వం బజరంగ్కు ఈ పురస్కారాన్ని అందజేసింది. పార్లమెంటులో ప్రధానిని కలిసి పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేయాలంటూ బజరంగ్ భావించాడు. పోలీసులు అందుకు అనుమతించకపోవడంతో ప్రధానికి రాసిన లేఖను అక్కడే ఉంచేసి దానిపై పద్మశ్రీ అవార్డు పెట్టి వెళ్ళిపోయారు. భారత స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్కు వీడ్కోలు పలికాక భారత సైన్యంలో కొనసాగాలని అనుకుంటున్నారు. ఆ వీడ్కోలు తర్వాత కొంతకాలం సైన్యంలో పనిచేస్తానంటూ గతంలో కొన్నేళ్లుగా ఆయన పనిచేయలేకపోయారు కాబట్టి తర్వాత సర్వీస్ను సైన్యంలో గడపాలని అనుకుంటున్నారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు ఒక బోని కొట్టింది. హోరాహోరీగా సాగిన ఒక మ్యాచ్లో టైటాన్స్ 37-36తో హర్యానా స్టీలర్స్ పైన పైచేయి సాధించింది. ఆరంభం నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది, కానీ టైటాన్స్ ఆల్అౌట్ చేసిన స్టీలర్స్ 16-11తో ముందంజ వేసింది. ఇక వరుస పాయింట్లతో సాధించుతూ 17-17తో ఒకనొక స్టేజ్లో స్కోర్ సమం చేసింది. ఒక పాయింట్ నేను అన్నట్లుగా పంచుకుంటూ ముందుకు సాగేది. ఈ తర్వాత ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకున్న తెలుగు టైటాన్స్ ఇక మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 46-33తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. సుధాకర్ 11, మంజిత్ 8 పట్నాను గెలిపించారు. తలైవాస్ హిమాంశు 8, అజింక్య పవార్ 6తో రాణించారు. ఇవి డిసెంబర్ 23, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.